గురూజీ, ఇక ముఖ్యంగా చూసుకుంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన కాడి నుంచి సరే రామలక్ష్మణులాగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ వారి పనుల్లో నిమగ్నం ఉన్నారు. వాళ్ళు చేస్తారని చాలామంది రకరకాల మాట్లాడుకుంటూ ఉన్నారు. విపత్తులు జరుగుతూ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. తిరుపతి ఘటన చూసాం, తొక్కిసలాట. తర్వాత మొన్న లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలో గోడగూడి దాదాపు 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోయారు. సరే ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా అంతా కూడా ప్రకటించడం జరిగింది ఎంతో కొంత. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డే కాదు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. అంటే కేవలం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే జనాలు చచ్చిపోతున్నారు అనేది దీన్ని కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్తున్నారు. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి లాంచ్ కూలిపోయి దగ్గర 45 మంది చనిపోలేదా? ఇవన్నీ మాట అంటే ఇలాంటి పెద్దవారు దీన్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు కాబట్టి. మరి నిజంగానే దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, పాలక పక్షం ప్రతిపక్షం ఈ రెండు అత్తాకోడళ్ళు. ఓకే, అత్తాకోడలు అత్త స్థానంలో కోడలు వస్తే తనకి వచ్చే కోడల్ని ఏకి పారేస్తుంది. కోడలికి అత్త అంటే పడకపోతే మొగుడు ద్వారా చూపిస్తుంది. కానీ గొడవ మాత్రం ఆగదు. 10లో 7 మంది జీవితాలు ఇలానే ఉంటాయి. ఎక్కడో పెట్టి పుట్టి అదృష్టం చేసుకుంటే తప్ప అత్తా కోడళ్ళు తల్లి కూతుడులాగా ఉండరు. సహజంగా తల్లి కూతుళ్ళే ఉండి చావట్ల ఇవాళ రేపు. అత్తా కోడలు ఉంటారా? అయితే ఇక్కడ నువ్వు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చాక ఇలాంటివి జరుగుతున్నాయి అని వాళ్ళు అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రథం కాలిపోయినా, సింహాలు దొంగిలించబడ్డా, ఇలాంటివి ఎన్నో జరిగినప్పుడు, రాముడు వారు తల నరికిన సంబంధించి ఇవన్నీ వాళ్ళు ఒక్కసారి అనలైజ్ చేసుకోవాలి. మనం ఒకడని అనే ముందు, హనుమంతుడు చేతులు నరికేసిన అనే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకమైన ఎలిగేషన్ తీసుకొచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పుష్కర స్నానాల్లో ఇంతమంది పోయారు, తర్వాత ఇలా పోయారు, మొన్న బుడమేరు వచ్చింది. అవకాశం అనేది దొరికినప్పుడు దానికి తగినట్టుగానే ఎవడైనా మాట్లాడతాడు. రేపు జగన్ అధికారంలోకి వచ్చాడు అనుకో, అప్పుడు వీళ్ళు జగన్ని మాట్లాడతారు. ఇది కామన్ నాన్న, ఇది నేను చెప్పి చచ్చేదేముంది, ఇది అందరికీ తెలుసు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పనులు ఏమిటంటే, ఈ హామీలు వాళ్ళు చెప్పేశారు, ఇవి చేయగలం, ఇవి చేయలేం చెప్పేశారు. ఇప్పుడు చెప్పు, ఏవి చెప్పి వచ్చారో అవి చెయ్యలేము అని చెప్పారు. ఎలా తీసుకుంటావు దీన్ని? నెగిటివ్గానే తీసుకుంటావు. రైట్, అయిపోయింది. కళ్యాణ్ బాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ అవతల ఇంకొక వ్యక్తిని ఇలా చూడాలనుకుంటున్నావు, అలా చూడాలనుకుంటున్నావు అని చెప్పి మీరేం చెప్తున్నారు ప్రజలకి? అంటే మీ అంతర్గత కుమ్ములాటల గురించి మీరే చెప్తున్నారనే బయటికి వాళ్ళే. అవునా? జనసేన ఆవిర్భావ సభ జరిగింది. దానికి ఇతరులు జనసేన ఆవిర్భావ సభకి వేరే వాళ్ళు ఎందుకు అంటే, మరి కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారుగా. కూటమి ప్రభుత్వం అండతోనేగా అక్కడ డిప్యూటీ సీఎం పదవులైనా, మంత్రి పదవులైనా, ఎమ్మెల్యే టికెట్లైనా, ఎమ్మెల్సీలైనా అన్ని వచ్చింది వీళ్ళతోనే కదా. కలిసి మీరు ఇప్పుడు మరి హైందవ శంకరరావానికి మన పురంధరేశ్వరం ఎందుకు పిలిచారు? బీజేపీలో ఉంది కాబట్టి. అవునా? సో ఇప్పుడు నేను ఏదైతే ఆ హైందవ శంకరరావంలో ఉండాల్సిన మొట్టమొదటి మనిషి కళ్యాణ్ బాబు, మొట్టమొదటి మనిషి కళ్యాణ్ బాబు ఉండాలి. సనాతన ధర్మం కోసం దుర్గమ్మ వారి మెట్లే కలిగాడు, పాదయాత్ర చేసుకుంటూ తిరుమల కొండ ఎక్కాడు. ఆ మనిషి లేడే? ఎందుకు లేడు? మామూలుగా అంటున్నా. ఈ జనసేన ఆవిర్భావ సభ అప్పుడు వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ కానీ, అక్కడ ఉన్న నాయకుల మీద వచ్చినటువంటి చలిన బురద కానీ ఏం తెలియజేస్తున్నారు? కళ్యాణ్ బాబు గారు చేయాలనుకుంటే మిగతా వాళ్ళు ఆపుతున్నారా? కూటమి ప్రభుత్వంలో నువ్వు ఒక భాగం, మొత్తం కాదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చినవన్నీ 134, కానీ ఇచ్చిన ప్రాధాన్యత ఎవరికి కదా? అంత ప్రాధాన్యత ఇచ్చి, అంత చక్కని స్థానం ఇచ్చి, తన తర్వాత తనంతటి స్థానం ఇచ్చినప్పుడు వారిని కూడా కాస్త హైందవ శంకరరావంలో మన అమ్మ పురంధరేశ్వరిని పిలిచినట్టుగా ఇన్ని పిలిస్తే బాగుండేది.
ధన్యవాదాలు.